నేను గుంటూరు వస్తూ ఉండగా ఒకటే వర్షం వచ్చిన తర్వాత ఏంటికి ఈ వర్షం ఎప్పటి నుంచి పడుతుంది అంటే నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి ఆపుకుండా పడుతూనే ఉందక్క అనింది. అయ్యో పాపం చెప్పపెట్టకుండా వెళ్ళానని బెంగతో బాధపడి బోరుమని విజయనగరం విపరీతంగా ఏడుస్తుందేమో అనుకున్నాను. కానీ నేను తిరిగి వచ్చి 2 రోజులైనా సరే ఈ వర్షం వరద ఆగలేదు. అనవసరంగా నా కోసం నేను ఎక్కువ ఫీల్ అయిపోయాను. ఇప్పుడు కాదని తెలిసాక హట్ అయ్యి హార్ట్ అటాక్ తెచ్చుకున్నంత పని అయింది. పోనీలే పాపం మబ్బులకు మనతో చెప్పుకోలేని కష్టాలు ఏమో చేయమో ఆ రకంగా ఏడుస్తున్నాయి. అయినా ఈ మబ్బులకు వచ్చే కష్టాలు ఏదో ఎండాకాలంలో వానాకాలంలో వస్తే ఉపయోగం గానీ అసలే చలికాలంలో పెట్టే చలికే తట్టుకోలేకపోతుంటే దానికి తోడుగా ఈ మబ్బులకు వచ్చిన కష్టాలకు వరదలు తుఫాన్లు అంటే మనందరం ఏమైపోవాలి. చలి వస్తే దుప్పటేసుకుని పడుకోవచ్చు, వర్షం వస్తే వేడివేడిగా ఏదో ఒకటి వండుకోవచ్చు. కానీ 2 ఒకేసారి వచ్చాయి. దుప్పటేసుకుని పడుకుందామంటే ఆకలేస్తుంది, బయటికి లేవని తెచ్చుకుందాం అంటే వర్షం పడుతుంది. కానీ చలికి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. చూస్తేనే వండడానికి మన దగ్గర ఏమీ లేవు. అలా ఆలోచిస్తే మన బుజ్జి గార్డెన్ గుర్తొచ్చింది. లాస్ట్ టైం తోటకూర తీసి పప్పు చేసాం కదా, ఈసారి గోంగూర తీసి మా నాయనమ్మ స్టైల్లో మా అమ్మ చెప్తుంటే రోటి పచ్చడి చేశాను. ఆహా వేడి వేడి అన్నంలో కొంచెం వేసుకుని గోంగూర రోటి పచ్చడి వేసుకుని తింటే ఉందండి పెళ్లికే పిచ్చెకేసింది. తినైతే అసలు ఫస్ట్ టైం తిందంటే టేస్ట్ సర్దిరిపోయిందని చెప్పింది. రెసిపీ కావాలంటే కామెంట్ చేసి వీడియో లైక్ చేసి అదే చెప్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.